అందరి వెనక నక్కి నక్కి ఉండడమే నీ జీవితమా? కొన్ని నెలల పాటు మిమ్మల్ని మీరే లాక్ చేసుకోండి, నీ సక్సెస్ అని నువ్వు బయటికి తీసుకొస్తుంది. ఇంకెంతకాలం గుంపులో ఒక్కడిలా ఉంటావు? గైస్, ఎందుకు ఇలా అంటున్నాను అని ఆలోచిస్తున్నారా? నేను చెప్తుంది మీకోసమే. ఏదైనా సాధించాలని అనుకుంటే సరిపోదు, టార్గెట్ ని ఎలా క్రాక్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఎప్పుడు కూడా ఒక గుంపు వేసుకొని తిరుగుతూ ఉంటే సక్సెస్ ఎలా వస్తుంది? రమ్మన్నా రాదు కదా. ఎందుకంటే గుంపులో ఉండడం వల్ల నీ యాక్చువల్ పర్సనాలిటీ అనేది ఎప్పటికీ నీకు తెలీదు, తెలుసుకోలేవు కూడా. కాబట్టి నువ్వు ఇండివిజువల్ గా ఉంటేనే నువ్వేంటో, నువ్వేం చేయగలవో, నీ ఏమేంటో అనేది నీకు తెలుస్తుంది. నేనేమి గాల్లో మాటలు చెప్పట్లేదు, ఇది 100% ట్రూ. ఎందుకంటే అలోన్ గా ఉంటూ చాలా మంది వాళ్ళు కోరుకున్న డ్రీమ్స్ సాధించగలిగారు. మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే హీరో ధనుష్ గారు వై దిస్ కొలవరెడ్డి సాంగ్ అలోన్ గానే ఉన్నప్పుడు రాశారు. ఆ సాంగ్ అతని కెరీర్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ గా నిలబడింది. ఆ సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇంకో మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ కోసం ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఆ బుక్ ఫినిష్ చేయడానికి ఒక్క రాత్రి పట్టిందంట రాబర్ట్ గారికి. అది కూడా అలోన్ గా కూర్చుంటూ ఒంటరిగా ఆలోచిస్తూ రాసిన మాటలు. ఆ బుక్ పేరు వినలేని మనిషి లేరు. అలాగే మీరు కూడా మీ లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే, మీరు చేస్తున్న ఫీల్డ్ లో చక్రం తిప్పాలనుకుంటే కొన్ని నెలల పాటు మీ కంఫర్ట్ నుంచి బయటకు వచ్చేయండి. జస్ట్ బీ అలోన్ విత్ ఫుల్ ఫోకస్. ఒక్కడివే కష్టపడు, ఏమేంటో ఫిక్స్ అవ్వు, వెళ్లే దారి ఏంటో తెలుసుకో, ప్రయత్నిస్తూ ఉండు. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలవు. గైస్, ఎలా చేయాలి, ఇది ఎలా సాధించాలి, ఎలా వీటిని అచీవ్ చేయాలి అనే విషయం ఆలోచిస్తున్నారా? ఏం కంగారు పడొద్దు. ఈ వీడియోలో నేను 3 పాయింట్స్ చెప్పబోతున్నా. ఒంటరిగా ఉన్నప్పుడే ఈ పాయింట్స్ ని ఫాలో చేయండి. సెకండ్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ అది మనకి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంపార్టెంట్ స్టోరీ చెప్తున్నా. ఈ స్టోరీ 10th క్లాస్ లో స్టార్ట్ అవుతుంది. లోకేష్ అండ్ మహేష్ అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. స్టడీస్ లో ఇద్దరు టాపే. వీళ్ళిద్దరి మధ్య ఒకే ఒక తేడా ఉంది. అదేంటంటే ఒకరు సైలెంట్ గా ఉంటారు, ఒకరు డప్పు వేసుకుంటారు. మహేష్ చాలా కష్టపడి చదువుతాడు, కానీ తన ప్లాన్స్ ని, ప్రాసెసెస్ ని, టైమింగ్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడం తన అలవాటు. అలాగే లోకేష్ మాత్రం తను ఏం చేయాలనుకుంటున్నాడో అనేది ఫిక్స్ అయ్యి సైలెంట్ గా ఎవరికి చెప్పకుండా ఒక రూమ్ లో లాక్ చేసుకుని వర్క్ చేస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఎవరికి డప్పు వేయకుండా తన పని తను చేసుకుంటాడు అనమాట. అలోన్ గా ఉంటూ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేయడం వల్ల స్టడీస్ లో అందరికన్నా ముందున్నాడు మన లోకేష్. అండ్ మన మహేష్ ఎప్పుడు తన ప్లాన్స్ ని అందరికి షేర్ చేయడం వల్ల అవతల వాళ్ళు తనని డిస్ట్రాక్ట్ చేసేసి తన టార్గెట్ ని రీచ్ అవ్వకుండా అడ్డైపోతున్నారు. ఎందుకంటే మహేష్ ని బీట్ చేయాలి అంటే ముందు తన్ని డిస్టర్బ్ చేయాలి. అందుకే అందరూ డిస్టర్బ్ చేస్తూ ఉండేవారు అనమాట. 10th క్లాస్ రిజల్ట్ టైం వచ్చింది. లోకేష్ కి 98% వచ్చింది, మహేష్ కి 86% వస్తుంది. లోకేష్ కి వచ్చిన మార్క్స్ మంచివే కాబట్టి సాటిస్ఫైడ్ గానే ఉంటాడు, కానీ మహేష్ మార్క్స్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే లోకేష్ కి తెలుసు మహేష్ స్టడీస్ మీద హార్డ్ వర్క్ చేస్తాడు అని. మహేష్ చేసిన తప్పు తెలుసుకొని హెల్ప్ చేయాలి అనుకుంటాడు లోకేష్. అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మహేష్ చేసిన తప్పు ఏంటో తెలిసేలా చేస్తాడు లోకేష్. నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మహేష్ షేర్ చేయడం మానేసి అందరికి దూరంగా ఉండి అలోన్ గా స్టడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. రిజల్ట్ వచ్చినప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ టాప్ మార్క్స్ స్కోర్ చేస్తారు. ఇద్దరి మార్క్స్ తో ఇద్దరు సాటిస్ఫై హ్యాపీగా ఉంటారు. గైస్, ఈ స్టోరీ విన్నాక మీకేం అర్థమైంది? మీరు ఏదైనా చేసి తీరాలి అనుకున్నప్పుడు ఎవరికైనా చెప్పి చేస్తే అది జరగదు బాస్, నిజంగానే జరగదు. ఇది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫేస్ చేసే ఉంటారు ఈ చాప్టర్. ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు బతుకు, నీకేమనిపిస్తే అదే చేయి. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో చదువుని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. చదువు ఒకటే కాదు, ఏదైనా కెరీర్ కి సంబంధించినది ఏదైనా సరే ఎవరితో షేర్ చేసుకోవద్దు గైస్, ప్లీజ్ డోంట్ షేర్ విత్ ఎనీవన్. ఎప్పుడైతే ఆ గుంపులో నుంచి బయటకు వచ్చి ఒక్కడిగా వర్క్ చేస్తావో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇప్పుడు మీ మైండ్ లో ఫుల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, అసలు ఏం చేయాలి, ఇవి అన్నిటికీ సమాధానం ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. పాయింట్ నెంబర్ 1, మాస్టర్ స్కిల్. నువ్వు చెయ్యాలి అనుకున్న దానికోసం ఫుల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఫస్ట్ నీకంటూ ఒక వర్క్ స్పేస్ పెట్టుకొని నీ ఎయిమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇప్పుడున్న జనరేషన్ లో ఏ ఫీల్డ్ లో అయినా సరే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. నువ్వు చూస్ చేసుకున్న వేలో కూడా చాలా మంది కాంపిటేటర్స్ ఉంటారు. నిన్ను వెనక్కి లాగేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నిన్ను తొక్కి కిందకి తోసేయాలి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. గైస్, మిమ్మల్ని డౌన్ చేసే ఛాన్స్ ఎవ్వరికి ఇవ్వకూడదు. అంటే నీ ఎయిమ్ మీద స్ట్రాంగ్ గ్రిప్, ఎవరు ఎలా అటాక్ చేసినా సరే ఫేస్ చేయగలగాలన్నమాట. డోంట్ పుట్ యువర్ సెల్ఫ్ బ్యాక్. నువ్వెంత షార్ప్ గా ఉండాలి అంటే నీ చుట్టూ కాంపిటీషన్ అనేది అసలు దరిదాపులో ఉండకూడదు అనమాట. మిల్కా సింగ్ తన జాతి కోసం తనను తాను ఎంతగానో అంకితం చేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ గారు సినీ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చాక అతనికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కూడా నో వన్ కెన్ బీట్ హిమ్ అనమాట. అలాగే నీ ఫీల్డ్ లో నువ్వు కూడా హీరో అవ్వాలి అంటే ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మీ ఎయిమ్ కోసం నువ్వు పెట్టే ఎఫర్ట్స్ నీ రిజల్ట్స్ అనమాట. ఎప్పుడైతే ఇతరుల కన్నా ఎక్స్ట్రా టైం వర్క్ చేస్తావో అప్పుడే నువ్వు నీ ఫీల్డ్ లో మాస్టర్ అవ్వగలవు. పాయింట్ నెంబర్ 2, మొబైల్ మెడిటేషన్. మీరు అలోన్ గా
మీ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం వర్క్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేని ప్లేస్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమ్మయ్య ఎవ్వరూ రారు ఇక్కడికి అని ఫీల్ అయ్యి నువ్వు వర్క్ స్టార్ట్ చేశాక పవిత్రమైన శబ్దం ఒకటి వస్తుంది. అదే మన మొబైల్ నోటిఫికేషన్ అన్నమాట. మీతో పాటే మీ డిస్టర్బెన్స్ ని కూడా తోడు తెచ్చుకుంటే ఎలా? మీ జీవితంలో ఎవరికి ఇవ్వలేని వాల్యూ కూడా మీ స్మార్ట్ ఫోన్ కి ఇస్తున్నారు. ఎవరున్నా లేకపోయినా సరే మొబైల్ ఉంటే చాలు మీరు ఈజీగా డైవర్ట్ అయిపోతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ రింగ్ అయ్యాక ఒక రీలే కదా ఒక 10 మినిట్స్ చూసి చదువుకుందాం అని అనుకుంటారు. 10 మినిట్స్ కాస్త 20 మినిట్స్ అవుతుంది. 20 మినిట్స్ కాస్త 30 మినిట్స్, 40 మినిట్స్, 50 మినిట్స్, గంటలు గడిచిపోతాయి. రీల్స్ తర్వాత వీడియోస్ చూడాలనిపిస్తుంది. వీడియో నుంచి మూవీకి వెళ్తారు. అలానే డే అంతా వేస్ట్ అయిపోతుంది మొబైల్ అసలు పక్కనే పెట్టకుండా. గైస్ 90% ఆఫ్ యూత్ మొబైల్ అడిక్షన్ వల్ల కెరీర్స్ స్పాయిల్ చేసుకుంటున్నారు. మొబైల్ యూజ్ చేయొద్దు అని అనట్లేదు. ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే దానికన్నా బెస్ట్ సపోర్ట్ ఇంకేం ఉండదు. ఎప్పుడైనా మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు దేనికోసం మొబైల్ ఆన్ చేశాను, ఏ వర్క్ మీద ఓపెన్ చేశాను అని ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఈ విషయం గుర్తుంటే చాలు. యూస్ఫుల్ వర్క్ అయితే యూజ్ చేసుకో, అవసరం లేదు అన్నప్పుడు పక్కన పెట్టేసే. ఇది మొబైల్ మెడిటేషన్ ఒక టెక్నిక్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కంపల్సరీ మొబైల్ యూజ్ చేయాల్సిందే కదా. రీల్స్ మూవీస్ కోసం అయితే పక్కన పెట్టేసేయండి. అప్పుడే నువ్వు నీ గోల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేయగలవు అనమాట. గైస్ ఈ స్మార్ట్ ఫోన్ ని కంప్లీట్ గా వదిలేయడం అనేది ఇంపాసిబుల్ కదా ఈ జనరేషన్ లో. లైఫ్ లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉండడం ఇంపార్టెంటే బాస్, నాకు అర్థమవుతుంది. కానీ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఇంపార్టెంట్ వర్క్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు కాసేపు మొబైల్ వదిలిపెట్టాలి. పాయింట్ నెంబర్ 3, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ 1% ఎవ్రీ డే. గైస్ ఈ రోజు ఫుల్ గా తినేసాం కదా అని రేపు తినాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మీకు ఓకేనా? కాదుగా, నెక్స్ట్ డే కూడా తినాల్సిందే. అలాగే ఈ రోజు వర్క్ చేసాంగా ఇంకా రాయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సక్సెస్ కావాలి అంటే ప్రతిరోజు కష్టపడాల్సిందే. 24 గంటలు వర్క్ చేసామంటే దాని అర్థం ఇంకా చేయాల్సిన పని లేదు అని కాదు. ఎవ్రీ డే వర్క్ చేయాల్సిందే. ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పానుగా, ప్రతిరోజు కష్టపడతా గానీ నాకు సక్సెస్ రావట్లేదు, ప్రాఫిట్ లేదు అని నీ ప్రయత్నాన్ని ఆపేస్తే నువ్వు ఎప్పటికీ సక్సెస్ కాలేవు. నీ ఏం కోసం ప్రతి క్షణం ఎప్పుడైతే కష్టపడతావో, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఫేస్ చేస్తూ నిలబడతావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు, అవ్వగలవు కూడా. ఎందుకంటే ఒక విలువైనది నీ దగ్గరికి రావాలి అంటే అది పొందడానికి నీకు అర్హత ఉందా లేదా అని పరీక్షిస్తుంటాడు ఆ దేవుడు. అందుకే చెప్తున్నా, ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి ఫుల్ రిజల్ట్స్ పెట్టామని చెప్పట్లే, 1% చేంజ్ అనేది ఉండాలి. డే బై డే ఇంప్రూవ్మెంట్ ఉండాలన్నమాట. గైస్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అందుకే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్. వీడియో చూసాక మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.